యువత నిర్మాణాత్మక రాజకీయాలనే కోరుకుంటోంది. దేశ సామరస్యం కోసమే తెలంగాణపై స్పందిస్తున్నా ఈ విషయంలో భాజపా పాత్ర లేదు. లోకేష్తో వారసత్వ పోటీ లేదు. ఏఎన్ఐ పాడ్కాస్ట్ విత్ స్మితా ప్రకాష్ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నామండి. సో ఇక్కడ ఏమంటుండగా పవన్ కళ్యాణ్ ఏమంటా ఉన్నాడు, దేశ సామరస్యం కోసమే తెలంగాణపై స్పందిస్తున్నా. సో నన్ను హైదరాబాద్కి రావద్దు అన్నందుకే రావద్దు అన్నోళ్ళని మాత్రమే తెలంగాణ ఏమన్నా మీ అయ్యే జాగిరా అని చెప్పి ప్రశ్నించిన అని చెప్పి మాట్లాడడం మనం జరుగుతూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను హైదరాబాద్కి రావద్దు అని చెప్పి ఎవరు ఏమనలేదు, తెలంగాణలో పోటీ చేయొద్దు అని చెప్పి ఎవరు అనడం లేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే మోడీ వస్తుండు, రాహుల్ గాంధీ వస్తుండు, అమిత్ షా వస్తుంది, హైదరాబాద్కు వస్తున్నారు, వాళ్ళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు, సో మాకు ఓటు వేయని చెప్తున్నారు. సో ఆ విషయంలో ఎవరు వ్యతిరేకించడం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ఏర్పాటు వాదాన్ని నువ్వు వ్యతిరేకించినావు, దాన్ని మేము వ్యతిరేకించినాం. సో నీ ఏ జాగిర్ అంటే బరాబరి మా ఏ జాగిర్ అని చెప్పి మాట్లాడినాం. సో దాన్ని మేము వ్యతిరేకించినాం. సో కోనసీమ తెలంగాణలో దిశ దాగి ఎండిపోయిందంటే మేము దాన్ని వ్యతిరేకించినాం. సో వ్యతిరేకించింది అది, దాన్ని గుర్తుపెట్టుకో. సో ఏమంటుండగా ఈ విషయంలో భాజపా పాత్ర లేదు అంటుండు. సో భాజపా పాత్ర లేదు అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి నిన్న మొన్న భాజపా పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా మేము సొంతంగా పోటీ చేస్తాం, ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించిండు. సో మరి పాత్ర లేదని చెప్పి చెప్తున్న పవన్ కళ్యాణ్ మరి నేను ఒంటరిగా పోటీ చేస్తా అని ప్రకటించే దమ్ము నీకున్నదా? జనసేన పార్టీ సో అటు ఆంధ్రలో అయితే ఏంది, తెలంగాణలో అయితే ఇంకో తమిళనాడులో ఇంకెక్కడైనా సరే మరి ఒంటరిగా పోటీ చేసే దమ్ము నీకున్నదా? ముందు దాన్ని ప్రకటించు. టీడీపీతో పొత్తు లేకుండా, బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించే దమ్ము నీకున్నదా? అది చెప్పాల్సి నువ్వు. ఇక లోకేష్తో వారసత్వ పోటీ లేదు, సో ఇక కాంప్రమైజ్ అయిపోతాడు. ఇక సో లోకేష్కు ఈయనకు పోటీ ఏంది మరి? ఆయన టీడీపీ పార్టీ, ఈయన జనసేన పార్టీ, ఎవరి పార్టీ వాళ్ళదే. కొత్త తరం యువత నిర్మాణాత్మక రాజకీయాలు కోరుకుంటున్నారు, ఘర్షణాత్మక రాజకీయాలను వారు ఇష్టపడడం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ వేదికలో చేరిన యువత బాధను, కోపాన్ని అర్థం చేసుకోగలను. నేను అలాంటి దశలు దాటి వచ్చాను. దిశలేని కోపం వల్ల ఉపయోగం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులు తదుపరి ఎన్నికల కోసం కాకుండా తదుపరి తరం కోసం ఆలోచించాలని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పుడు జంజీ అంటున్నారు. ప్రతి 25-30 ఏళ్ళకు ఒక్క కొత్త తరం వస్తుంది, వారి ఆంక్షలు మారుతాయి. నా కుమారుడికి 20 మంది స్నేహితులు ఉన్నారు, వారిలో 3 కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ వేదికలో చేరారు. వారికి నచ్చని అంశంపై మాట్లాడడానికి ఒక వేదిక దొరికింది. నేను యువతతో మాట్లాడుతున్నా, ఘర్షణాత్మక రాజకీయాలు మారాలని వారు కోరుకుంటున్నారు. నిరంతరం గొడవలు సృష్టించే నాయకులు వద్దని, సమస్యలు పరిష్కరించే నాయకులు కావాలని చెబుతున్నారు అని ఉప ముఖ్యమంత్రి చెప్పారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉన్నాడు అంటే నాకు తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశం లేదు, సో అక్కడ ఉన్న మా నాయకుల కోసం నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పి ఆయన మాట్లాడాడు. సో జనసేన పార్టీ నాయకులు జర ఆలోచన చేసుకోవాలి.